Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Kaushalam skill test series. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాము. ముందు వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. అది ఐ బటన్లో ఆ వీడియో వస్తుంది, అది చూడండి. కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఇది సెట్ 2 క్వశ్చన్స్. ఆల్రెడీ ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ అండ్ ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ నుంచి మనం ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఇంకొక 4-5 క్వశ్చన్స్ యాడ్ చేసి 20 క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను తీసుకొని వస్తున్నాను. సో మనం డిలే చేయకుండా క్వశ్చన్స్ చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది, టెన్షన్ పడకండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మోస్ట్ మెమరబుల్ మొమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో బాగా గుర్తుండిపోయిన మొమెంట్, క్షణాలు ఏంటి అంటే మీరు ఎలా చెప్పచ్చు అంటే ఏదైనా చూడండి, మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు మీ కెరియర్ ఓరియంటెడ్గా చెప్పాలి. అంటే పర్సనల్ విషయాలని కాకుండా కొంచెం కెరియర్ ఫోకస్డ్గా, సక్సెస్ రిలేటెడ్గా ఏదైనా అచీవ్ చేసినట్లు ఇలా చెప్పాలన్నమాట ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ వాజ్ అచీవింగ్ అ లాంగ్ టర్మ్ గోల్. ఆ లాంగ్ టర్మ్ గోల్ ఏదైనా ఉండొచ్చు. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకుని ఉండొచ్చు, లేకపోతే మీకు అవార్డ్స్ కానీ అలాంటివి అప్రిసియేషన్ వచ్చి ఉండొచ్చు, స్పోర్ట్స్లో మీరు ఏదైనా అచీవ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీకు ఎవరైతే ఇన్స్పిరేషన్ అని అనిపిస్తారో అలాంటి పర్సన్స్ని మీట్ అయి ఉండొచ్చు. అవంతా కూడా మెమరబుల్ మూమెంట్స్ అనమాట. ఇంకా ఎలా అంటే మీ పేరెంట్స్ని ప్రౌడ్గా చేసిన మూమెంట్స్ అని చెప్పచ్చు, ఇలాగనమాట. అండ్ ఆ మూమెంట్ రావడం మోస్ట్ మెమరబుల్ కాబట్టి అది ఏం చేసింది అంటే ఇట్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ అండ్ టాట్ మీ ద వాల్యూ ఆఫ్ డిసిప్లిన్. నేను ఇన్ని అచీవ్ చేశాను కదా, ఇలాంటివి ఎలా అచీవ్ చేయగలిగాను అంటే నా డిసిప్లిన్ వల్ల అండ్ నా కాన్ఫిడెన్స్ వల్ల. సో అలాంటి మొమెంట్స్ నా కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచాయి అండ్ నా డిసిప్లిన్ యొక్క వాల్యూని నాకు గుర్తొచ్చేలా చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ డిఫికల్ట్ ఆర్ డిప్రెసింగ్ మొమెంట్ అండ్ హౌ యూ ఓవర్కేమ్ ఇట్. చాలా బాధాకరమైన విషయం ఏంటి మీ లైఫ్లో అండ్ మీరు దాన్ని ఎలా, ఆ విషయం నుండి, ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడ్డారు. హౌ యూ ఓవర్కేమ్ ఇట్ అంటే ఐ ఓవర్కేమ్ అ లో ఫేజ్ బై షేరింగ్ విత్ loved ones, staying disciplined and focusing on small improvements. It made me mentally stronger. అంటే నా లోయెస్ట్ ఫేజ్లో, నా డిప్రెస్డ్ ఫేజ్లో నా బాధలు నేను మా లవ్డ్ వన్స్కి చెప్పుకోవడం అండ్ ఫెయిలియర్స్లో నుంచి బయటపడడం. ఎలా బయటపడ్డాను అంటే డిసిప్లిన్డ్గా ఉండి చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ నన్ను నేను మెంటలీ స్ట్రాంగర్గా చేసుకుంటూ నేను ఓవర్కమ్ అయ్యాను అని చెప్పచ్చు. నెక్స్ట్, బెస్ట్ క్వాలిటీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ వన్ థింగ్ దట్ యూ లవ్ ద మోస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీలో మీకు చాలా నచ్చేది ఏంటి అని అడిగితే మై బెస్ట్ క్వాలిటీ ఈజ్ స్టేయింగ్ కామ్ ఈవెన్ అండర్ ప్రెషర్. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా నేను కామ్ అండ్ పేషెన్స్ని మెయింటైన్ చేస్తాను అండ్ ఐ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ ఎమోషనల్గా రియాక్ట్ అయిపోకుండా సొల్యూషన్ ఓరియంటెడ్గా నేను ఆలోచిస్తాను అని చెప్పాలి. అదే కదా ఒక కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎస్కేప్ అయిపోకూడదు, ప్యానిక్ అయిపోకూడదు, సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించాలి. సో మీరు ఆన్సర్ కూడా అలానే చెప్పాలి. నెక్స్ట్, ఫోర్త్ వన్, వై ప్రిఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇది కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటారు కదా, ఎందుకు ఇదే ప్రిఫర్ చేస్తున్నారు మీరు అని అడిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ హెల్ప్ మీ సేవ్ టైమ్ వైల్ ట్రావెలింగ్, మెయింటైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ స్టే మోర్ ఫోకస్డ్ ఇన్ అ కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్. అంటే ఇంట్లో నుంచి పని చేసుకోవడం వల్ల ట్రావెలింగ్ టైం అనేది తగ్గించుకోవచ్చు. సో ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ట్రావెలింగ్ ఆ స్ట్రెస్ అవేవి ఉండకుండా ఇంట్లో మన కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్లో ఉంటే నా ఎఫిషియన్సీ కూడా మెరుగవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ నేను నా పర్సనల్ లైఫ్లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకోగలుగుతాను అని మీరు చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ లోకల్ ఫెస్టివల్స్ అండ్ హౌ యూ సెలబ్రేట్ దెమ్. మీ లోకల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని క్వశ్చన్ అడిగితే మీ లోకల్ ఫెస్టివల్ ఏంటో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి, ఉగాది మీ ఏరియాలో జరిగే ఫెస్టివల్స్ అండ్ దే రిప్రజెంట్ ట్రెడిషన్, యూనిటీ అండ్ కల్చర్. అందరూ కలిసి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము విత్ స్పెషల్ ఫుడ్, రిచువల్స్ అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని చెప్పి ఉంటుంది కదా. ఇప్పుడు సంక్రాంతి
ఉగాది అంటే తెలుగు వాళ్ళ కొత్త న్యూ ఇయర్, అండ్ వినాయక చతుర్థి, వినాయకుడి జన్మదినం. ఇలా మనము ఆ సిగ్నిఫికెన్స్ చెప్పి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చెప్పాలి. నెక్స్ట్, బ్యాక్ ప్యాకింగ్ ఆర్ ప్లాన్ ట్రావెలింగ్, వాట్ డూ యూ ప్రిఫర్ అండ్ వై? బ్యాక్ ప్యాకింగ్ అంటే ఏం లేదు, ట్రావెలింగే. కాకపోతే ఏ ప్లాన్ లేకుండా మీ అంతటా మీరు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ట్రావెలింగ్కి వెళ్ళడం అనమాట. అంటే వేరే ప్లేసెస్ని విజిట్ చేయడానికి వెళ్ళడం. ప్లాన్ ట్రావెలింగ్ అంటే ఇంక పేరులోనే ఉంది, మీరు అన్నీ నీట్గా ప్లాన్ చేసుకొని ఈ డేస్ ఇక్కడ ఉండాలి అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళడం. సో మీరు ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తారు అంటే, మీరు ఏది ప్రిఫర్ చేస్తారో అది చెప్పండి. మోస్ట్ పీపుల్ ఏం చెప్తారు అంటే, ఐ ప్రిఫర్ బ్యాక్ ప్యాకింగ్ ఫర్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పీరియన్స్ కల్చర్స్ వితౌట్ స్ట్రిక్ట్ స్కెడ్యూల్స్ లేకుండా నా ఫ్రీడమ్తో నేను ఎక్స్ప్లోర్ చేయడానికి బ్యాక్ ప్యాకింగ్ని ప్రిఫర్ చేస్తాను. ఐ ఆఫెన్ ట్రావెల్ టు న్యూ ప్లేసెస్ టు లెర్న్ అబౌట్ దేర్ ట్రెడిషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దేర్ లైఫ్ స్టైల్. నేను వెళ్ళే కొత్త ప్లేసెస్లో వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ తిండి విషయాలు, అండ్ వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కల్చర్ వాళ్ళది, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇష్టము. సో అందువల్ల నేను బ్యాక్ ప్యాకింగ్ని ప్రిఫర్ చేస్తాను అని చెప్పొచ్చు. నెక్స్ట్, లాస్ట్ మీనింగ్ఫుల్ డిస్కషన్ విత్ అ ఫ్రెండ్. మీ ఫ్రెండ్తో మీనింగ్ఫుల్ డిస్కషన్ అడుగుతున్నారు అంటే, మీ పర్సనల్వి ఏం చెప్పకూడదు. పర్సనల్వి ఉంటాయి కదా కొన్ని, కానీ అలాంటివి చెప్పకూడదు. మీనింగ్ఫుల్గా, ప్రొఫెషనల్గా అనిపించాలి మీరు చెప్పే ఆన్సర్స్. సో ఎలా చెప్పండి అంటే, ఐ రీసెంట్లీ డిస్కస్డ్ మై కెరియర్ గోల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ విత్ అ క్లోజ్ ఫ్రెండ్ which motivated me to improve myself. He or she told me about various courses to learn and to grow in IT industry. ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ సెక్టర్లో నా ఫ్రెండ్ నాకు ఈ కోర్సెస్ చెయ్యి, నీకు హెల్ప్ అవుతుంది, నువ్వు గ్రో అవ్వగలుగుతావు అని నాతో డిస్కస్ చేశారు. సో మేము మా కెరియర్ గోల్స్ని, మా స్కిల్ డెవలప్మెంట్ గురించి మేము డిస్కస్ చేశాము అని చెప్పాలి మీరు ఆన్సర్. నెక్స్ట్, హౌ డు యూ హ్యాండిల్ మిస్టేక్స్ ఆర్ మిస్డ్ డెడ్ లైన్స్? మీ తప్పులు జరిగిపోయి ఉంటే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, అండ్ డెడ్ లైన్స్ మీరు మిస్ చేసేసి ఉంటే అది ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే, ఐ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, అనలైజ్ వాట్ వెంట్ రాంగ్ అండ్ టేక్ స్టెప్స్ టు అవాయిడ్ రిపీటింగ్ ఇట్. ఐ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ విత్ మై టీమ్. అంటే నా మిస్టేక్స్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, అండ్ ఎక్కడ మిస్టేక్ అయింది అనే దాన్ని నేను ఫస్ట్ అనలైజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ అది రిపీట్ కాకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో అది నేను జాగ్రత్తలు తీసుకుంటాను. అండ్ ఐ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ విత్ మై టీమ్. అన్ని విషయాలు నేను ఓపెన్గా వాళ్ళతో కన్వే చేస్తాను, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాను. ఐ ఇన్ఫార్మ్ ఎవ్రీథింగ్ దట్ కాజ్ డిలేస్. ఎందుకు నా వల్ల డిలే అయ్యింది, డెడ్ లైన్ మీట్ అవ్వలేకపోయింది అనే విషయాన్ని నేను మొత్తం చెప్తాను మా టీమ్ లీడర్తో, అండ్ నేను ఆ టీమ్ లీడర్ నుండి హెల్ప్ తీసుకుంటాను అన్నట్టు చెప్పాలి. నెక్స్ట్, హౌ డు యూ మేనేజ్ బోత్ వర్క్ అండ్ స్టడీస్? మీరు సైమల్టేనియస్గా చదువుకుంటూ వర్క్ చేస్తూ ఉంటే ఎలా మేనేజ్ చేస్తారు అని అడిగితే, ఐ ఫాలో అ డైలీ స్కెడ్యూల్, ప్రయారిటైజ్ టాస్క్స్ అండ్ మినిమైజ్ డిస్ట్రాక్షన్స్ టు బ్యాలెన్స్ బోత్ ఎఫెక్టివ్లీ. నేను ఒక డైలీ స్కెడ్యూల్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతాను, అండ్ ఏ టాస్క్ అయితే ఇంపార్టెంటో అది ముందు చేసి తర్వాత లెస్ ఇంపార్టెంట్ టాస్క్స్ చేస్తాను, అండ్ నా డిస్ట్రాక్షన్స్ని ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకుంటాను, సో దట్ నేను నా స్టడీస్ని అండ్ వర్క్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను అని చెప్పాలి. నెక్స్ట్, ఇఫ్ యూ వర్ అ టీమ్ లీడర్, హౌ వుడ్ యూ మేనేజ్ ద టీమ్? నువ్వు ఒకవేళ టీమ్ లీడర్ అయితే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు టీమ్ని అంటే, ఐ వుడ్ ప్రమోట్ టీమ్ వర్క్, కమ్యూనికేట్ క్లియర్లీ, సపోర్ట్ టీమ్ మెంబర్స్ టు అచీవ్ గోల్స్ ఎఫిషియెంట్లీ. నేను టీమ్ లీడర్ అయితే మా టీమ్ మెంబర్స్ అందరితో కమ్యూనికేషన్ క్లియర్గా చేసి టీమ్ వర్క్ని ప్రమోట్ చేస్తాను, అండ్ టీమ్ మెంబర్స్ని సపోర్ట్ చేస్తాను, గైడ్ చేస్తాను మాకు ఇచ్చిన గోల్స్ని ఎఫిషియెంట్గా క్లియర్ చేయడానికి. నెక్స్ట్, హౌ డు యూ స్పెండ్ యువర్ వీకెండ్స్? మీ వీకెండ్స్ని ఎలా స్పెండ్ చేస్తారు? I spend weekends relaxing, learning new things, spending time with family to recharge myself. ఇది ఎప్పుడు వర్క్ అనే కాకుండా మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎలా చూస్తారు అని మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు. సో ఎలా చెప్పాలంటే, నేను రిలాక్స్ అవుతాను, అండ్ కొత్త కోర్సెస్ కానీ స్కిల్స్ కానీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను, అండ్ డెఫినెట్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను.
అని చెప్పాలి. నెక్స్ట్ వాట్ డూ యూ డూ డ్యూరింగ్ యువర్ లంచ్ బ్రేక్? మీకు లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఐ టేక్ టైమ్ టు రిలాక్స్, ఈట్ పీస్ఫుల్లీ అండ్ రిఫ్రెష్ మై మైండ్ టు స్టే ఎనర్జెటిక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. ఇంకా నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండడానికి మైండ్ఫుల్గా తింటాను అండ్ కొంతసేపు రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అవుతాను, సో దట్ నా వర్క్ ఎఫిషియెంట్గా చేయగలుగుతాను అన్నట్లు చెప్పాలి. నెక్స్ట్ హౌ డు యూ స్టార్ట్ యువర్ డే వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? మీ ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నప్పుడు మీ డే ఎలా స్టార్ట్ చేస్తారు అంటే, ఐ బిగిన్ విత్ ఆర్గనైజింగ్ మై టాస్క్స్, కీపింగ్ అ క్లీన్ వర్క్ స్పేస్ అండ్ ఫాలోయింగ్ అ షార్ట్ మార్నింగ్ రొటీన్. అన్నీ నా టాస్క్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. నా వర్క్ స్పేస్ అన్నీ అంటే నేను ఎక్కడైతే పని చేస్తానో ఆ ఏరియా మొత్తం క్లీన్గా పెట్టుకుంటాను, సో దట్ నా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ షార్ట్ మార్నింగ్ రొటీన్ లైక్ మెడిటేషన్, ఫ్రెష్ అప్ అవ్వడం అండ్ బ్రేక్ఫాస్ట్ అయ్యి అన్నీ ఒక రొటీన్గా చేసి టాస్క్స్ని ప్రయారిటైజ్ చేసుకొని ఇంక నా వర్క్లోకి నేను వెళ్ళిపోతాను అన్నట్లు చెప్పాలి. నెక్స్ట్ హౌ డు యూ ఫోకస్ డ్యూరింగ్ డిస్ట్రాక్షన్స్? ఇప్పుడు మీకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి కదా, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి లైక్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు. సో మీరు వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు, మీ ఫోకస్ని ఎలా మీరు మెయింటైన్ చేస్తారు అంటే, ఐ సైలెన్స్ నోటిఫికేషన్స్, రెడ్యూస్ నాయిస్ అండ్ బ్రేక్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ టు స్టే ఫోకస్డ్ ఆన్ వర్క్. మ్యాక్సిమం డిస్ట్రాక్షన్స్ రాకుండా ట్రై చేయడానికి నేను నోటిఫికేషన్ సైలెంట్ చేసుకుంటాను నా మొబైల్ అండ్ ల్యాప్టాప్లో. అండ్ నాయిస్ ఎక్కడైతే పీస్ఫుల్గా అనిపిస్తుందో అక్కడే వెళ్ళి వర్క్ చేసుకుంటాను, నాయిస్ తగ్గించేలాగా చూసుకుంటాను. అండ్ పెద్ద పెద్ద టాస్క్స్ని చిన్న చిన్న టాస్క్స్గా విడగొట్టి ఒక్కొక్క టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ నేను నా వర్క్ పైన ఫోకస్ చేస్తున్నాను అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ హూమ్ డూ యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ అండ్ వై? ఎవరితో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అండ్ ఎందుకు? ఐ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్ సపోర్టివ్ ఫ్యామిలీ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ హూ కీప్ మీ పాజిటివ్ అండ్ మోటివేటెడ్. నేను ఎవరైతే నన్ను పాజిటివ్గా మోటివేటెడ్గా పెట్టుకుంటారో నా సపోర్టివ్ ఫ్యామిలీ, అలాంటి సపోర్టివ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నా టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. అండ్ ఐ డోంట్ వేస్ట్ టైం మై టైం, రాదర్ ఐ స్పెండ్ ఇట్ ప్రొడక్టివ్లీ. నా టైం వేస్ట్ చేయకుండా నేను ప్రొడక్టివ్గా వర్క్ చేయడానికే చూస్తాను అని చెప్పాలి. నెక్స్ట్ వాట్ మోటివేట్స్ యూ ఎవ్రీ డే? మిమ్మల్ని ఏది ఎక్కువ మోటివేట్ చేస్తుంది ప్రతిరోజు మీరు చేసే పనిని ప్రతిరోజు చేయడానికి? అది ఏంటి అంటే, లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ మోటివేట్స్ మీ, అచీవింగ్ స్మాల్ గోల్స్ కీప్స్ మీ ఇన్స్పైర్డ్. చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేసుకుంటూ ఉంటే నన్ను నేను ఇన్స్పైర్డ్గా ఉంచుకోగలుగుతాను. అండ్ కొత్త థింగ్స్ నేర్చుకోవడము, నన్ను నేను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడమే నన్ను మోటివేట్ చేస్తుంది. ఎందుకు అంటే, ఐ లైక్ వర్కింగ్ టువర్డ్స్ అ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. మిమ్మల్ని మీ బెస్ట్ వర్షన్కి వెళ్ళడానికి మీ పైన మీరు వర్క్ చేసుకోవడం మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ హౌ డు యూ హ్యాండిల్ క్రిటిసిజం? ఐ టేక్ క్రిటిసిజం పాజిటివ్లీ అండ్ యూజ్ ఇట్ యాజ్ అ ఛాన్స్ టు ఇంప్రూవ్. మీకు క్రిటిసిజం వస్తే, విమర్శిస్తే, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే, పాజిటివ్గా తీసుకుంటాను అండ్ నాకు ఒక ఆపర్చునిటీ అది నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నట్లు చెప్పాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ ద ఫీడ్బ్యాక్, ఇట్ హెల్ప్స్ మీ గ్రో పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ. నా పర్సనల్గా కూడా ప్రొఫెషనల్గా కూడా అదొక ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని నేను ముందుకెళ్తానే తప్పిస్తే రియాక్ట్ అవ్వను అని ఆన్సర్. నెక్స్ట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్? ఇప్పుడు మీ వర్క్ ప్లేస్ ఉంటుంది, హోమ్ కాకుండా ఆఫీస్. మీరు ఎలాంటి వర్క్ ప్లేస్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అని అడిగితే, ఐ ఎక్స్పెక్ట్ a positive environment, clear communication and opportunities to learn, a supportive team and transparent workflow help me perform better. ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్, క్లియర్గా కమ్యూనికేషన్ చేసే వాళ్ళు అండ్ ఎక్కడైతే ఆ వర్క్ ప్లేస్లో మనం కొత్తగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయో అలాంటి వర్క్ ప్లేస్ని నేను ఎంకరేజ్ చేస్తాను అని ఆన్సర్. నెక్స్ట్ హౌ డు యూ అడాప్ట్ టు సడన్ చేంజెస్ ఇన్ యువర్ స్కెడ్యూల్ ఆర్ వర్క్? సడన్గా మీ స్కెడ్యూల్ ఒకటి ఉంటుంది, దాన్ని సడన్గా మార్చేస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే, ఐ స్టే కామ్ అండ్ క్విక్లీ రీఆర్గనైజ్ మై టాస్క్స్ బేస్డ్ ఆన్ ప్రయారిటీ. ఐ రిమైన్ ఫ్లెక్సిబుల్ అండ్ అడ్జస్ట్ మై అప్రోచ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. నేను సిచ్యువేషన్కి తగినట్లు ఫ్లెక్సిబుల్గా ఉండి అడ్జస్ట్ అవుతాను. దిస్ హెల్ప్స్ మీ కంప్లీట్ ద వర్క్ వితౌట్ స్ట్రెస్ అండ్ మెయింటైన్ ప్రొడక్టివిటీ. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ అవ్వకుండా నా వర్క్ని నేను ఎఫిషియెంట్గా ప్రొడక్టివ్గా చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ వాట్ ఈజ్ వన్ హ్యాబిట్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఇన్ యువర్ సెల్ఫ్? ఇది ఎక్స్పెక్టెడ్, అడగచ్చు క్వశ్చన్. ఒక్క హ్యాబిట్ మీలో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునేది ఏంటి అంటే, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇంప్రూవింగ్ మై టైమ్ మేనేజ్మెంట్ బై ప్లానింగ్ టాస్క్స్ మోర్ అక్యురేట్లీ.
నా టైం మేనేజ్మెంట్ పైన నేను వర్క్ చేసుకుంటున్నాను, అది ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఫోకసింగ్ ఆన్ వన్ టాస్క్ అట్ ఏ టైమ్ హెల్ప్స్ మీ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఒక్క టైంలో ఒక్క టాస్కే చేయడం డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేస్తుంది. అండ్ మల్టీ టాస్కింగ్ అనేది నేను చెయ్యను. దిస్ హ్యాబిట్ ఈజ్ హెల్పింగ్ మీ బికమ్ మోర్ ఎఫిషియంట్ అండ్ ఆర్గనైజ్డ్. ఇలా చేయడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది వర్క్లో. అంటే హాఫ్ అన్ అవర్లో చేసే పనిని మనం 20 మినిట్స్లో చేసేయచ్చు, ఇలా వన్ టాస్క్ అట్ ఏ టైం చేస్తే. దానివల్ల టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఇలాగా మీరు ఆన్సర్ చెప్పొచ్చు. కొంతమందికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు అనుకోండి, నేను దానిపైన వర్క్ చేసుకుంటున్నాను, నా కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవడానికి నేను వర్క్ చేసుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటున్నాను, ఇలా చెప్పొచ్చు. లేకపోతే ఏదైనా స్కిల్ ఉంటుంది కదా మీ వర్క్కి సంబంధించింది, ఆ స్కిల్ని నేను ఇంప్రూవైజ్ చేసుకోవడానికి వర్క్ చేస్తాను అన్నట్లు మీరు చెప్పొచ్చు అనమాట ఆన్సర్. సో ఇది 20 క్వశ్చన్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇవైతే ఇప్పటి వరకు అడిగినవి అండ్ అడగచ్చు అనుకునేటివి. సో ప్రాక్టీస్ చేయండి, డోంట్ ప్యానిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.